హే గాయ్స్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్నటువంటి ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ అభ్యర్థులకు మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ 5000 MCQస్తో రూపొందించడం అయితే జరిగిందండి. మరి కేవలము ₹299 తెలుగు మరియు ఇంగ్లీష్లో బైలింగ్వల్లో 1 year వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. జాబ్ సాధించడమే మీ లక్ష్యంగా అయితే దీన్ని రూపొందించడం అయితే జరిగిందండి. అయితే ఒక మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చామండి. ఈ మంత్ 25 నవంబర్ 25 వరకు కనుక ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే వీరందరికీ కూడా టాప్ 15 మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే మీకు అందచేయడం జరుగుతుంది. ఈచ్ మోడల్ పేపర్ 70 మార్క్స్కి అయితే ఉంటుంది. సేమ్ ఎగ్జామ్ ఏఎన్ఎం ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కండక్ట్ చేయడము జరుగుతుంది మన యాప్లో. ఓకేనా, డైలీ వైజ్గా అప్డేట్ చేయడం జరుగుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్, 100% మీకు జాబ్ వచ్చే విధంగా అయితే వీటిని రూపొందించడం జరిగింది. ఇటీవల ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్లో మన టెస్ట్ సిరీస్ నుంచి 80కి 80 మార్కులు అయితే రావడము జరిగింది. కాబట్టి ఆలోచించకండి, వెంటనే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మరి ఏ విధంగా తీసుకోవాలి కోర్స్ అంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి వెంటనే. లేదా యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు లింక్ పంపడం జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకొని వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ సిలబస్లో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ వచ్చేసి సంక్రమణ వ్యాధులు, కమ్యూనికబుల్ డిసీజెస్ అండి. ఓకేనా, సంక్రమణ వ్యాధులు అనే టాపిక్ పైన చాలా ముఖ్యమైనటువంటి మరి బిడ్ బ్యాంక్ అయితే చూద్దాము. సో ఈ యొక్క బిడ్ బ్యాంక్ 2 క్లాసులు అయితే మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇందులో 25 నుంచి 30 క్వశ్చన్స్ అయితే ఒక్కో క్లాస్లో చెప్పుకుందాము. మరి ఎవరైతే టెస్ట్ సిరీస్ తీసుకున్నారో మళ్ళీ చెప్తున్నాను, దాంట్లో మనకు గ్రాండ్ టెస్ట్లు కూడా యాడ్ అవుతాయి ఇంకా. కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మనకు మంచి టైం ఉంది, ఇంకా ఎగ్జాక్ట్లీ ఒక 1 month టైం ఉంది. ఈ 1 month టైం కనుక మీరు మంచిగా కాన్సన్ట్రేషన్ చేసి చదివినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారండి. ఓకేనా, క్రమం తప్పకుండా క్లాసెస్ ఫాలో అవ్వండి. సో ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, ట్యూబెరోక్లోసిస్ వ్యాధి సంక్రమణ సాధారణ మార్గం ఏంటి? వాట్ ఈస్ ద కామన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఫర్ ట్యూబెరోక్లోసిస్? ట్యూబెరోక్లోసిస్ అంటే ఏంటి? టీబీ. ఓకేనా, మరి ఈ టీబీ అనేది దేని ద్వారా వ్యాపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, గాలి ద్వారా. ఎయిర్బోర్న్ డిసీజ్ అంటారండి దీన్ని. ఓకేనా, ఎయిర్బోర్న్ డిసీజ్. ట్యూబెరోక్లోసిస్ వ్యాధి మైక్రోబ్యాక్టీరియన్ ట్యూబెరోక్లోసిస్ అనేటువంటి బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. ఇది ఎక్కువ గాలి ద్వారా ఒక వ్యక్తి దగ్గు లేదా తుమ్ము చేసే సమయంలో వైఫల్యమయ్యే నీటి బిందువుల ద్వారా సంక్రమిస్తుంది. అందుకే ఇది గాలి ద్వారా సంక్రమించే వ్యాధిగా పరిగణించబడుతుంది. ట్యూబెరోక్లోసిస్ ఈజ్ కాజ్డ్ బై ద Microbacterium tuberculosis. It is primarily transmitted through the air via droplets when an infected person coughs or sneezes. Hence, it is classified as an airborne disease. Important question అండి. ఓకే, నెక్స్ట్ వన్, డెంగ్యూ వ్యాధి వ్యాప్తి కలిగించే కీటకం ఏది? డెంగ్యూ వ్యాధి కలిగించే కీటకము. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఏడిస్ దోమ. ఇది ఒక దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందండి. విచ్ ఇన్సెక్ట్ స్ప్రెడ్స్ డెంగ్యూ ఫీవర్ అంటే ఏడిస్ దోమ. ఓకేనా, చూద్దాం వివరాలు, క్లియర్గా అర్థమవుతుంది. డెంగ్యూ జ్వరానికి కారణమైన వైరస్ ఏడిస్ దోమ ద్వారా సంక్రమిస్తుంది. ఇది ముఖ్యంగా తెల్ల రేఖలు కలిగిన యాడిస్ ఈజిప్ట్ లేదా యాడిస్ ఆల్బోఫిక్టస్ జాతికి చెందుతుంది. ఈ దోమలు ఎక్కువగా ఉదయం లేదా సాయంత్రం సమయంలో కుట్టే అవకాశం ఉంటుంది. అందుకే మార్నింగ్ టైంలో, నెక్స్ట్ 6 o'clock దగ్గర పడుతుంది కదా, 5 to 6 మధ్యలో ఆ టైంలో కుట్టేటువంటి దోమలను వాటితో అయితే జాగ్రత్తగా ఉండాలండి. వాటి ద్వారానే యొక్క డెంగ్యూ వ్యాధి వచ్చేటువంటి అవకాశము ఉంటుంది. ఓకే, డెంగ్యూ ఫీవర్ ఈజ్ కాజ్డ్ బై ద డెంగ్యూ వైరస్ విచ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై ఏడిస్ మస్కిటోస్, particularly Aedes aegypti or Aedes albicans. These mosquitoes are known to bite mainly during the day or early evening. Important question అండి. మలేరియా వ్యాధి నివారణలో ఉపయోగించే ముఖ్యమైన చర్య ఏంటి? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెజర్ టు ప్రివెంట్ మలేరియా? మలేరియాను ఏ విధంగా నివారిస్తారండి? ఆన్సర్ ఆప్షన్ బి, దోమల వలల ద్వారా, మస్కిటో నెట్స్ ద్వారా మలేరియా వ్యాధిని నివారించవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్.
మలేరియా వ్యాధి ప్లాస్మోడియం పారాసైట్ వల్ల కలుగుతుంది. ఓకేనా, దేనివల్ల అండి? ప్లాస్మోడియం. ఇది మగ అనాఫిలిస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందండి. మగ అని పడింది ఇక్కడ, ఆడ. ఓకేనా, ఆడ అనాఫిలిస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. దోమ కాటు నివారించడానికి దోమల వలలను మరియు కీటక నాశనులను ఉపయోగించడం ఉత్తమమైన రక్షణ చర్యలుగా పనిచేస్తాయి. మలేరియా ఈజ్ కాజ్డ్ బై ద ప్లాస్మోడియం పారాసైట్ which spreads through the bite of a female Anopheles mosquito. Using mosquito nets and insecticides in one of the most effective preventive measures. ఓకేనా, అంటే దోమల వలలు కావచ్చు, ఓకేనా, దోమల నెట్స్ ఉంటాయి కదా అండి, అవి కావచ్చు, లేదా ఇతర దోమలను చంపడానికి ఉపయోగించేటువంటి కీటక నాశనులు ఉపయోగించడం ద్వారా మరి ఈ యొక్క మలేరియా వ్యాధి నుంచి మనమైతే తప్పించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ హెపటైటిస్ బి వ్యాధి ప్రధానంగా ఎలా వ్యాపిస్తుంది? హౌ ఈజ్ హెపటైటిస్ బి ప్రైమర్లీ ట్రాన్స్మిటెడ్? హౌ ఈజ్ హెపటైటిస్ బి ప్రైమర్లీ ట్రాన్స్మిటెడ్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, నీటి ద్వారా అండి. వాటర్ బాండ్ డిసీజ్ అంటారండి దీన్ని. ఓకేనా, కలుషిత నీరు తీసుకోవడం ద్వారా హెపటైటిస్ బి అనేది వస్తుంది. ఓకేనా, చూద్దాం. హెపటైటిస్ బి వైరస్ ప్రధానంగా రక్తము, శరీర ద్రవాలు మరియు సంక్రమిత సూదులు లేదా ఇతర వైద్య పరికరాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది గర్భిణీ తల్లి నుండి బిడ్డకు కూడా సంక్రమించవచ్చండి. ఓకేనా, హెపటైటిస్ బి వైరస్ ఇస్ ప్రైమర్లీ ట్రాన్స్మిటెడ్ త్రూ బ్లడ్, అంటే రక్తం ద్వారా. సో బాడీలీ ఫ్లూయిడ్స్ అండ్ contaminated needles are medical instruments. It can also spread from an infected mother to her baby during childbirth. Important question. Okay, next, న్యూమోనియా వ్యాధి సంక్రమణానికి అత్యంత సామాన్యమైన కారకం ఏంటి? న్యూమోనియా అండి. ఓకేనా, వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ న్యూమోనియా? ఓకేనా, ఇది శ్వాస సంబంధమైనటువంటి వ్యాధి. ఓకేనా, చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఏంటది? స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అంటారండి ఇది. ఓకేనా, స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనేటువంటి వ్యాధి కారకం ద్వారా ఇది సంక్రమిస్తుంది. ఓకే, వివరాలు చూద్దాం. న్యూమోనియా వ్యాధి అత్యంత సాధారణ స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనేటువంటి బ్యాక్టీరియం ద్వారా సంక్రమిస్తుంది. ఇది ఊపిరితిత్తులలో ఇన్ఫ్లమేషన్ కలిగించే సామాన్య కారకము. Pneumonia is the most commonly caused by the bacterium Streptococcus pneumonia, which leads to inflammation in the lungs. ఓకేనా, ఇదేంటండి? శ్వాస సంబంధమైనటువంటి వ్యాధి అండి. ఇది ఊపిరితిత్తుల పైన ప్రభావితమైతే చూపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వన్, హెచ్ఐవి మరియు ఎయిడ్స్ వ్యాప్తి సాధారణంగా ఎలా జరుగుతుంది? హెచ్ఐవి మరియు ఎయిడ్స్ వ్యాప్తి. హౌ ఈజ్ హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ కామన్లీ ట్రాన్స్మిటెడ్? ఎలా వ్యాప్తి చెందుతుందండి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, శరీర ద్రవాల ద్వారా, త్రూ బాడీలీ ఫ్లూయిడ్స్. ఓకే, సీమన్ కావచ్చు, నెక్స్ట్ బ్లడ్ కావచ్చు. ఓకేనా, వీటన్నిటి ద్వారా మరి హెచ్ఐవి లేదా ఎయిడ్స్ అనేటువంటి వ్యాధి సంక్రమణ చెందుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్. వివరాలు చూద్దాం. హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ రక్తము, వీర్యము, మూత్రపిండాల ద్రవాలు లేదా తల్లిపాల నుండి వ్యాప్తి చెందుతుంది. వ్యాధి అత్యంత సాధారణంగా రక్త మార్పిడి, అప్రక్షిత లైంగిక సంబంధాలు లేదా గర్భిణీ తల్లి నుంచి పిండానికి సంక్రమిస్తుంది. హెచ్ఐవి is transmitted through blood, semen, vaginal fluids or a beast milk. It commonly spread via blood transfusion. So, unprotected sexual contact or from an infected mother to her child during childbirth or బ్రెస్ట్ ఫీడింగ్. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. ఓకేనా, నెక్స్ట్, కలరా వ్యాధి వ్యాప్తికి కారణం ఏంటి? కలరా, వాట్ ఈజ్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ కలరా ట్రాన్స్మిషన్? కలరా దేని ద్వారా వస్తుందండి? ఆప్షన్ సి, కలుషితమైనటువంటి నీటి ద్వారా, కంటామినేటెడ్ వాటర్ ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. కలరా వ్యాధి విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. దేనివల్ల అండి? విబ్రియో కలరా. ఓకేనా, ఇది ఎక్కువగా కలుషిత నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. నీటి శుభ్రత పాటించడం, పరిశుభ్ర ఆహారాన్ని తీసుకోవడం ద్వారా వ్యాధి నివారణ చేయవచ్చు. కలరా ఈజ్ కాజ్డ్ బై ద బ్యాక్టీరియం
Vibrio cholera, and is commonly spread through contaminated water. Maintaining water hygiene and consuming clean food can help to prevent the disease. Important question అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. రేబిస్ వ్యాధి సంక్రమణకు సాధారణ కారణం ఏంటి? రేబిస్ వ్యాధి సంక్రమణకు సాధారణ కారణం. వాట్ ఈస్ ద కామన్ కాజ్ ఆఫ్ రేబిస్ ట్రాన్స్మిషన్? వాట్ ఈస్ ద కామన్ కాజ్ ఆఫ్ రేబిస్ ట్రాన్స్మిషన్? ఏ విధంగా వ్యాప్తి చెందుతుందండి రేబిస్ వ్యాధి? ఆన్సర్ ఆప్షన్ సి, సంక్రమిత జంతువుల కాటు, బైట్ ఆఫ్ యాన్ ఇన్ఫెక్టెడ్ ఎనిమల్. ముఖ్యంగా కుక్కల ద్వారా వ్యాప్తి చెందుతుందండి. అంటే ఒక కుక్కకి గనక రేబిస్ వ్యాధి సోకినట్లయితే ఆ కుక్క మనల్ని కరిచినప్పుడు ఆ రేబిస్ వ్యాధి మనకైతే సంక్రమిస్తుంది. చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి అండి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం వివరాలు. రేబిస్ వైరస్ సాధారణంగా రోగంతో బాధపడుతున్న జంతువు కాటు ద్వారా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా కుక్కల ద్వారా సంక్రమించే అవకాశం ఎక్కువ. టీకాలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. Rabies virus is commonly transmitted through the bite of an infected animals, particularly dogs. Vaccination is an effective preventive measure. Okay, important అండి. టైఫాయిడ్ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారకం ఏంటి? టైఫాయిడ్ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణం. వాట్ ఈస్ ద మెయిన్ మోడ్ ఆఫ్ టైఫాయిడ్ ట్రాన్స్మిషన్? ఏ విధంగా వస్తుంది టైఫాయిడ్ జ్వరము? ఆన్సర్ ఆప్షన్ బి, కలుషిత ఆహారము మరియు నీటి ద్వారా అండి. టైఫాయిడ్ జ్వరం ఏ విధంగా వస్తుందండి? కలుషితమైన ఆహారం తీసుకున్నప్పుడు, కలుషితమైన నీరు త్రాగినప్పుడు, కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా టైఫాయిడ్ ఫీవర్ అనేది వస్తుంది. టైఫాయిడ్ అంటే ఏం లేదండి. సో టైఫాయిడ్ అంటే సింపుల్గా మన యొక్క చిన్న ప్రేగులు ఉంటాయి కదా, స్మాల్ ఇంటెస్టైన్స్కి చిన్న చిన్న రంధ్రాలు పడతాయి. ఓకేనా, దాన్నే మనము టైఫాయిడ్గా పేర్కొంటాము. ఓకే, టైఫాయిడ్ వ్యాధి సాల్మొనెల్లా టైపీ అనే బ్యాక్టీరియం వల్ల కలుగుతుంది. ఇది ముఖ్యంగా కలుషిత ఆహారం లేదా నీటి ద్వారా వ్యాపిస్తుంది. పరిశుభ్రత మరియు సరైన హైజీన్ పాటించడం ముఖ్యమైన నివారణ చర్య. టైఫాయిడ్ ఫీవర్ ఈజ్ కాజ్డ్ బై ద బ్యాక్టీరియం సాల్మొనెల్లా టైపీ. ఇట్ ఈస్ primarily spread through contaminated food or water. Proper hygiene and sanitation are essential to preventive measures. Important question. Okay, నెక్స్ట్, జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాధి వ్యాప్తి కలిగించే దోమ ఏది? విచ్ మస్కిటో స్ప్రెడ్స్ జపనీస్ ఎన్సెఫలైటిస్? ఏ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందండి ఈ యొక్క జపనీస్ ఎన్సెఫలైటిస్ అనేటువంటి వ్యాధి? దాని పేరేంటి అని అర్థం, దోమ పేరు. ఆన్సర్ ఆప్షన్ బి అండి, క్యూలెక్స్ దోమ ద్వారా అండి. ఇంపార్టెంట్, దేని ద్వారా? క్యూలెక్స్ అనేటువంటి దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. జపనీస్ ఎన్సెఫలైటిస్ వైరస్ ప్రధానంగా క్యూలెక్స్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి గ్రామీణ ప్రాంతాలలో అధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వరి పొలాల చుట్టూ ఎక్కువగా నివసించే వ్యక్తులకు ప్రమాదం ఉంటుంది. ఎక్కడండి? వరి పొలాలలో ఎక్కువగా ఉంటాయండి ఈ క్యూలెక్స్ దోమలు. ఎందుకంటే చెట్ల యొక్క ఆకు రసాలను త్రాగుతుంటాయి ఇవి. ఓకేనా, సో పొరపాటున వచ్చి మనల్ని కూడా కుట్టాయనుకోండి, జపనీస్ ఎన్సెఫలైటిస్ అనేటువంటి వ్యాధి అయితే సంభవిస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్. జపనీస్ ఎన్సెఫలైటిస్ వైరస్ is primarily transmitted by Culex mosquitoes. It is a more prevalent in rural areas, especially among people living near rice fields. Okay, next one. Swine flu వ్యాధి వైరస్ పేరేంటి? స్వైన్ ఫ్లూ వ్యాధి వైరస్ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది వైరస్ కాజింగ్ స్వైన్ ఫ్లూ? ఆన్సర్ ఆప్షన్ ఏ, H1N1 వైరస్. ఏమంటారు దీన్ని? H1N1 వైరస్. వివరాలు చూద్దాం. స్వైన్ ఫ్లూ వ్యాధి H1N1 ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల కలుగుతుంది. ఇది ఎక్కువగా గాలి ద్వారా, దగ్గు లేదా తుమ్ము చేసినప్పుడు విడుదలయ్యే సూక్ష్మ బిందువుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఎయిర్బార్న్ డిసీజ్గా మనం చెప్పుకోవచ్చు ఇది కూడా. ఓకే, స్వైన్ ఫ్లూ ఈజ్ కాజ్డ్ బై H1N1 ఇన్ఫ్లుయెంజా వైరస్. ఇట్ స్ప్రెడ్ ప్రైమర్లీ త్రూ ద ఎయిర్ వయా డ్రాప్లెట్స్ ఫ్రమ్ కాఫింగ్ అండ్ స్నీజింగ్. ఓకే, తుమ్మడం లేదా దగ్గడం ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. ఓకే, నెక్స్ట్, కలరా వ్యాధి నివారణకు ప్రధాన చర్య ఏమిటి? కలరా వ్యాధి నివారణకు ఎలాంటి చర్య తీసుకుంటారండి? వాట్ ఈస్ ద ప్రైమరీ ప్రివెంటివ్ మెజర్ ఫర్ కలరా? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నీటి శుభ్రత. సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉన్నప్పుడు ఈ కలరా వ్యాధిని నివారించవచ్చు. ఎప్పుడైతే
అపరిశుభ్రమైనటువంటి నీటిని తాగినప్పుడు ఓకేనా ఈ యొక్క కలరా వ్యాధి అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఎప్పుడైతే ఇది ఎక్కువగా వర్షాకాలంలో సంభవిస్తుందండి. కలరా ఎక్కువగా వస్తుంది. కలరా అంటే ఏంటండి? విరేచనాలండి, డయేరియా. ఓకేనా. మరి వర్షాకాలంలో ఎక్కువగా నీటి సరఫరా చేసే పైపులు పలగడం ద్వారా దాంట్లోంచి మురికి నీళ్లు ప్రవహించడం ద్వారా కావచ్చు. సో సరిగా శుభ్రపరచనటువంటి నీరు అనేవి పంపుల ద్వారా వచ్చినప్పుడు ఏమవుతుంది? కలరా అనేది వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ముఖ్యంగా వర్షాకాలంలో తప్పకుండా నీటిని వేడి చేసి లేదా ఫిల్టర్ చేసి అయినా త్రాగాలి. ఓకే. కలరా వ్యాధి ఎక్కువగా కలుషిత నీటితో వ్యాప్తి చెందుతుంది. శుభ్రమైన త్రాగునీరు మరియు శానిటేషన్ సరైన స్థాయిలో ఉండడము ద్వారా వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చు. Cholera is primarily transmitted through contaminated water. Ensuring safe drinking water and a proper sanitation are a key preventive measures. Okay, important. Next one. Fox virus ద్వారా కలిగే ప్రధాన వ్యాధి ఏది? Fox virus. What is the primary disease caused by fox virus? Answer option C అండి. చిన్న పొక్కులండి, స్మాల్ ఫాక్స్ అంటారు దీన్ని. ఓకేనా. స్మాల్ ఫాక్స్ వైరస్ ద్వారా వస్తుంది ఇది. చూద్దాం. ఫాక్స్ వైరస్ కుటుంబంలో ఉండే వరియేలా వైరస్ చిన్న పొక్కులు అనేటువంటి అత్యంత ప్రమాదకరమైన వ్యాధిని కలిగిస్తుంది. ఇది చారిత్రకంగా మరణాలను కలిగించినప్పటికీ ఈ టీకాలు ఈ వ్యాధిని అంతం చేశాయి. చాలా ప్రమాదకరంగా ఉండేదండి ఈ యొక్క ఫాక్స్ అనేటువంటిది. ఓకే, స్మాల్ ఫాక్స్ అంటారు. ఇది చాలా అంటే చాలా ప్రమాదకరమైనదిగా ఉండేది. బట్ ప్రజెంట్ అయితే దీనికి టీకాలు అయితే రావడం జరిగింది. The fox virus family, specifically the variola virus, caused a smallpox, a highly dangerous disease that historically led to significant mortality. However, vaccination has eradicated smallpox globally. ప్రపంచవ్యాప్తంగా మరణాలనైతే ప్రజెంట్ తగ్గించగలిగింది వ్యాక్సిన్. నెక్స్ట్ వన్. కుష్టి వ్యాధి లెప్రసీ సంక్రమణకు కారణం ఏంటి? వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ లెప్రసీ ట్రాన్స్మిషన్? ఏంటండి లెప్రసీ కుష్టి వ్యాధికి రావడానికి గల కారణం ఏంటి? ఆప్షన్ ఏ అండి, మైక్రో బ్యాక్టీరియం లెప్రే. ఇది ఒక బ్యాక్టీరియా వ్యాధి అండి, అత్యంత మొండి వ్యాధి అండి. ఓకే, మందులో కూడా లొంగనటువంటిది, చాలా ప్రమాదకరమైనది. ఓకే, మైక్రో బ్యాక్టీరియం లెప్రే అంటారు దీన్ని. చూద్దాం. కుష్టి వ్యాధి మైక్రో బ్యాక్టీరియం లెప్రే అనేటువంటి బ్యాక్టీరియం వల్ల కలుగుతుంది. ఇది శరీరానికి సంబంధించి మృదువైన భాగాల్లో నెమ్మదిగా సంక్రమిస్తుంది. ముఖ్యంగా చర్మము మరియు నర వ్యవస్థపై ప్రభావితము చూపిస్తుంది. Leprosy is caused by Mycobacterium leprae, which spreads slowly and affects the skin and the peripheral nerve system, particularly in color parts of the body. Important. Okay. పోలియో వైరస్ ప్రధానంగా ఎటువంటి మార్గం ద్వారా వ్యాప్తి చెందుతుంది? పోలియో వైరస్. వాట్ ఈస్ ద ప్రైమరీ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ పోలియో వైరస్? దేని ద్వారా వస్తుందండి పోలియో వైరస్? ఆప్షన్ బి, మలమూత్ర మార్గం ద్వారా, ఫేకల్ ఓరల్ రూట్ ద్వారా ఇవి శరీరంలోనికి ప్రవేశిస్తాయండి. ఓకే, మలమూత్ర మార్గము ద్వారా. చూద్దాం. పోలియో వైరస్ అధికంగా మలమూత్ర మార్గం ద్వారా కలుషిత ఆహారం లేదా నీటితో వ్యాప్తి చెందుతుంది. చిన్నపిల్లలు ఎక్కువగా ఈ వ్యాధికి గురవుతారు. కానీ టీకాలు వ్యాధి నివారణలో కీలక పాత్ర పోషించాయి. ప్రజెంట్ అయితే చాలా వరకు ఈ యొక్క పోలియో వ్యాధిని అయితే అంతమొందించడం జరిగింది మన దేశంలో. ఓకే, పోలియో వైరస్ is primarily transmitted via fecal oral route, so through contaminated food or water. Children are not most commonly affected, but vaccination has played a critical role in its prevention. Important question అండి. ఓకే, ప్లేగు వ్యాధి సంక్రమణకు కారణం ఏంటి? ప్లేగు వ్యాధి సంక్రమణకు కారణం. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ప్లేగ్ ట్రాన్స్మిషన్? ఏ విధంగా వస్తుందండి ప్లేగ్? ఆప్షన్ బి, ఎలుకలపై ఉండేటువంటి లూస్ అంటే ఫ్లీస్ ఆన్ ర్యాట్స్. ఓకే, ఫ్లీస్ ఆన్ ర్యాట్స్ అండి. ఇంపార్టెంట్. చూద్దాం. ప్లేగు వ్యాధి యర్సినియా ప్లెస్టిస్ అనే బ్యాక్టీరియం వల్ల కలుగుతుంది. ఇది ఎక్కువగా ఎలుకలపై నివసించే లూస్ ద్వారా వస్తుంది. ప్లేగు జ్వరంలో బుటోనిక్ ప్లేగ్ ప్రధాన రకంగా ఉంటుంది. ప్లేగ్ ఈజ్ caused by the bacterium Yersinia pestis. It is primarily spread by fleas that live on rats. The bubonic plague. Okay, bubonic plague is the most common from this disease. Okay, important andi. Next one.
హెపటైటిస్ ఏ. హెపటైటిస్ ఏ వ్యాధి ప్రాథమికంగా ఎలా వ్యాపిస్తుంది? హెపటైటిస్ ఏ వ్యాధి ప్రాథమికంగా ఎలా వ్యాపిస్తుంది? హౌ ఈజ్ అ హెపటైటిస్ ఏ ప్రైమర్లీ ట్రాన్స్మిటెడ్? ఆప్షన్ సి అండి, ఆహారం లేదా నీటి ద్వారా, ఫుడ్ ఆర్ వాటర్ ద్వారా ఇది వస్తుందండి. ఓకే, చూద్దాం. హెపటైటిస్ ఏ వైరస్ ఎక్కువగా కలుషిత ఆహారం లేదా నీటిలో ఉండే కారణంగా వ్యాప్తి చెందుతుంది. ఇది ఫెకల్ ఓరల్ మార్గం ద్వారా సంచరిస్తుంది. పరిశుభ్రత పాటించడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. హెపటైటిస్ ఏ వైరస్ స్ప్రెడ్ ప్రైమర్లీ త్రూ కంటామినేటెడ్ ఫుడ్ ఆర్ వాటర్ వయా ఫెకల్ oral routes. Maintaining a proper hygiene can help to prevent the disease. Important. డిప్టీరియా వ్యాధి ముఖ్యంగా ఏ భాగంపై ప్రభావితం చూపిస్తుంది? విచ్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఈజ్ ప్రైమర్లీ ఎఫెక్టెడ్ బై డిప్టీరియా? ఓకే, డిప్టీరియా దేని ద్వారా వస్తుందండి? ఆప్షన్ సి అండి, గొంతు మరియు శ్వాసనాళం, థ్రోట్ అండ్ రెస్పిరేటరీ ట్రాక్. ఓకే, గొంతు మరియు శ్వాసనాళం పైన ప్రభావితం చూపిస్తుందండి డిప్టీరియా. ఇంపార్టెంట్. డిప్టీరియా కోరైనే బ్యాక్టీరియా, డిప్టీరియా అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. ఇది గొంతు శ్వాసనాళంపై ప్రభావం చూపుతుంది. ఇది శ్వాస సమస్యలకు, తీవ్రమైన రుగ్మతలకు దారితీస్తుంది. డిప్టీరియా ఈజ్ caused by కోరైనే బ్యాక్టీరియం డిప్టీరియా. ఇట్స్ primarily affect the throat and respiratory tract, leading to breathing difficulties and severe complications. Important. ఎబోలా వైరస్ వ్యాపనకు సాధారణ మార్గం ఏంటి? వాట్ ఈస్ ద కామన్ మోడ్ ఆఫ్ ఎబోలా వైరస్ ట్రాన్స్మిషన్? ఎలా వస్తుందండి ఎబోలా వైరస్ అనేటువంటి ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, శరీర ద్రవాల ద్వారా, త్రూ బాడీలీ ఫ్లూయిడ్స్. ఇంపార్టెంట్. ఎబోలా వైరస్ ఎక్కువగా రోగుల రక్తం, శరీర ద్రవాలు లేదా దుస్తులు వంటి కలుషిత వస్తువులతో సంబంధం కలిగి ఉన్నప్పుడు వ్యాప్తి చెందుతుంది. ఇది ఒక తీవ్రమైన హెమరాజిక్ జ్వరానికి కారణమవుతుంది. ఓకే, ఎబోలా వైరస్ ఇస్ ప్రైమర్లీ ట్రాన్స్మిటెడ్ త్రూ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఎఫెక్టెడ్ బ్లడ్, బాడీలీ ఫ్లూయిడ్స్ ఆర్ కంటామినేటెడ్ ఆబ్జెక్ట్స్. ఇట్ కాజెస్ సివియర్ హెమోరాజిక్ ఫీవర్. ఓకే, హెమోరాజిక్ ఫీవర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, మిజిల్స్ వ్యాధి గుండె ద్వారా వ్యాపించవచ్చా? కెన్ మిజిల్స్ స్ప్రెడ్ త్రూ ఎయిర్? అంటే గాలి ద్వారా వ్యాపించవచ్చా అని అర్థము. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అవును, ఎస్, వ్యాపించవచ్చు. మిజిల్స్ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. మరి దీని సంక్రమణ అత్యంత వేగంగా కలగడం వల్ల ఇలాంటి సందర్భాల్లో కీటకాలు ఎంతో కీలకంగా ఉంటాయి. మిజిల్స్ వైరస్ స్ప్రెడ్ త్రూ ద ఎయిర్. ఇట్స్ అ హై ట్రాన్స్మిషన్ రేట్, మేక్ ఎ వ్యాక్సినేషన్ క్రిటికల్ ఇన్ కంట్రోలింగ్ అవుట్ బ్రేక్స్. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. దీని కంటిన్యూస్ క్లాస్ కూడా ఉంటుందండి. సో డైలీ 1 లేదా 2 క్లాసులు అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. అతి త్వరలోనే 499 అయితే అవ్వబోతుందండి కోర్స్ ప్రైజ్. అందుకే ప్రతి ఒక్కరు వెంటనే తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు తీసుకుంటేనే కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. జస్ట్ 299కే ప్రజెంట్ అయితే ఆఫర్ పెట్టాము. ఓకేనా, ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి టాప్ 15 గ్రాండ్ టెస్ట్లు కూడా ఉచితంగా రావడము జరుగుతుంది. ఓకేనా, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై.